మనిషి ఆశపడితే దాన్ని అందుకోవడం కోసము ఎంతో కొంత కష్టపడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే తరహా ఓ వ్యక్తి నెల్లూరు జిల్లా కావలి నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చి ఒక దినసరి కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత మేస్త్రిగా, ఆ తర్వాత ఒక చిన్నపాటి కాంట్రాక్టర్గా, ఇప్పుడు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీగా మారారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రం. ఎందుకంటే ఆ కష్టపడే తత్వం కానివ్వండి, ఆ కష్టపడిన తర్వాత వచ్చిన డబ్బులతో తను నిర్మించిన సామ్రాజ్యం కానివ్వండి, ఆ తర్వాత అత్యాశగా మారింది, దురాశగా పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన ఘటనలు చూస్తే మాత్రం ఆ వ్యక్తి అందరినీ మోసగించడం ప్రారంభించాడు. ఆయన వృత్తి కన్స్ట్రక్షన్, కానీ ప్రవృత్తి మాత్రం మోసగించడం అన్నది మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. అందుకనే ఆ పసుపులేటి పంజా ఇవాళ ఎలా విసిరింది, ఎంతమంది ప్రజలను, ఎంతమంది అమాయకులను మోసం చేసిందనే విషయాన్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ ద్వారా చెప్పాలనుకున్న విషయం ఒకటే, చాలా క్లియర్గా. ఓ వ్యక్తి చిన్న స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చిన తర్వాత అత్యాశగా, దురాశగా మారితే ఏం జరుగుతుంది, ఎలా జనాల్ని మోసం చేస్తారన్న విషయం పైన ఇవాళ మనం చర్చ చేయబడుతుంది. ఎందుకంటే త్రిపుర కన్స్ట్రక్షన్ సంబంధించి మనం శనివారం రోజు ఒక కథనాన్ని ప్రసారం చేశాము. అంతేకాకుండా ఆ రోజు బాధితుల బాధని, అదే సందర్భంలో ఆ సీఈఓ వ్యవహరించిన తీరుని మనము ప్రజల ముందు ఉంచాము. దానికి సంబంధించి చూసినప్పుడు దాదాపుగా ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ కింద కమెంట్ చేసింది ఒకటే ఒక విషయము. ఎవరైతే ఆ రోజు సీఈఓగా వేణు శర్మ అనే ఒక వ్యక్తి వచ్చారో, ఆ వ్యక్తి తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు, కానీ ఆయన వర్షన్ వినిపించడం కన్నా మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాడు అంటూ చాలామంది చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాని ద్వారా వేణుశర్మ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చెబుతున్న మాటల్ని జనాలు నమ్మట్లేదు, అలాగే ఎవరైతే నమ్మారు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ మీరు మోసగిస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్నారన్న విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టోరీలో సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏదైతే నేను చెప్పానో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే త్రిపుర కన్స్ట్రక్షన్ పేరుతో కంపెనీని ప్రారంభించిన తర్వాత చాలా వరకు మంచి ప్రాజెక్టులు చేశారు, చెప్పినట్టుగానే అందరికీ ఇస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత దురాశగా మారిన తర్వాత జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం మొదలైంది. ప్రీ లాంచ్ ఆఫర్తో కానివ్వండి, ఎంఓయూల పేరుతో కానివ్వండి, లక్షలాది రూపాయలు కలెక్ట్ చేసే క్రమంలో అది ఒకటే విషయం చెప్తున్నారు, మీరు పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది, మీకు మంచి లాభాలు వస్తాయి, త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గొప్ప కంపెనీ అంటూ ఈ పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి అందరికీ చెప్తూ వచ్చారు. దాన్ని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఏమి తెలుసుకున్నారో చెప్పే ముందు ఒకసారి ఆయన స్టోరీని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కావలికి సంబంధించిన వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితులు. ఎందుకంటే ఆయన ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు కూడా ఓడిపోయారు. దీనిలోకి రావడం కన్నా ముందు చాలా కీలకమైన అంశము మనం మాట్లాడుకోవాల్సింది, ఇంతమంది వందలాది మంది దగ్గర నుంచి వందలాది కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు ఏమయ్యాయి. మొన్న కూడా మనం చూసాం లైవ్ షోలో చాలా క్లియర్గా వేణు శర్మ చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మీకు డబ్బులు కావాలి అంటే వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగాలేదు కాబట్టి సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్తున్నారు. కానీ నిజంగానే అదే నిజమైతే ఏమయ్యాయి డబ్బులు? ఎందుకంటే కలెక్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఏ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారో అవి ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు. అలాంటప్పుడు ఆ డబ్బులను ఎక్కడ పోయాయనే విషయం పైన బీఆర్కే న్యూస్ ఇన్డెప్త్గా దాన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మనకు కొన్ని విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒకసారి దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ విషయం పైన ఇప్పటికే ఇన్వెస్టిగేట్ చేసిన మా రిపోర్టర్ విద్యాసాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాము. అంతేకాకుండా మరికొద్ది మంది బాధితులు మరొకసారి తెరపైకి వచ్చారు. ఎందుకంటే ఏదైతే మనం గతంలో చెప్పామో దాదాపుగా 300 మంది బాధితులు ఉన్నారనుకున్నాం, కానీ బట్ ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నది మనకు అర్థమైంది. ఎందుకంటే ఏదైతే మనం ప్రసారం చేసిన కథనం ఉందో అందులో కేవలం ఒక్క ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళే 300కు పైగా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో వాళ్ళ సాధక బాధకాల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళకు న్యాయం జరిగేది ఎలా అనే విషయం పైన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరో కన్స్ట్రక్షన్ సంబంధించింది కూడా బయటకు వచ్చింది. ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పిన, గండిమైసమ్మ దగ్గర స్టార్ట్ చేస్తామని చెప్పిన ఒక విల్లా ప్రాజెక్టుకు సంబంధించి, దానికి సంబంధించి కొద్దిమంది బాధితులు మనతో కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళతో కొద్దిమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నెల్లూరుకి వెళ్దాము, సాగర్ దగ్గర. ఎందుకంటే కావలిలో తను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మనకున్న అనుమానం కానివ్వండి, లేకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే తను ఇక్కడ సామాన్య ప్రజల దగ్గర నుంచి పెట్టుబడి అనే పేరుతో కలెక్ట్ చేశారో ఆ డబ్బుల్ని తీసుకెళ్లి రాజకీయాల్లో తను రాణించడం కోసం వీళ్ళందరినీ వాళ్ళ రోడ్డున పడేశాడని మనకు అర్థమవుతుంది. ఒకసారి మనము సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, ఈ పసుపులేటి సుధాకర్ ఈయన స్టోరీ ఏంటి, అసలు ఈయన ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇన్ని వందల కోట్ల రూపాయలని ఈయన ఎక్కడ తగలేశారు, మీకున్న సమాచారం ఏంటి?
ఏర్పాటు చేసేసి కూడా అందరినీ ఒక కోఆర్డినేషన్గా ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేశాడు, అంతా మంచిగానే ఉంది. బట్ లాస్ట్ 1.5 year నుంచి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ సరిగా లేదు. అట్లీస్ట్ వాళ్ళు వచ్చేసి మాకు ఒక భరోసా ఇచ్చేసేసి ఒక 2 monthsలోనో 3 monthsలోనో మేము కూడా అర్థం చేసుకున్నాం. 3.5 years నుంచి మేము కూడా అర్థం చేసుకున్నాం. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్గా ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అనేది మాకు ఒక డౌట్స్ క్రియేట్ చేసేసింది. ప్రతిసారి వచ్చినా కానీ ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ప్రాపర్గా చెప్పట్లేదు, ఒక 2 months అని చెప్పేసి అట్లా ప్రొలాంగ్ చేసుకుని పోతున్నారు తప్ప ఒక ప్రాపర్ ఒక కాన్ఫిడెన్స్ అనేది మాకు క్రియేట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి అందరం వచ్చి అడగడం జరిగింది. ఈ రోజైనా మాకు అట్లీస్ట్ ఎండీ గారితో ఒక 2 minutes మాట్లాడండి, అతను ఇక్కడ అందుబాటులో లేకపోతే దుబాయ్లో ఉంటే వీడియో కాల్ ద్వారా మాట్లాడించండి అని చెప్పేసి అంటే మాకు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. 300 మంది ఇన్వెస్టర్స్ ఇంత ఆల్మోస్ట్ 200 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసి ఈ రోజు ఒక 2 నిమిషాలు మా ఎండీ గారితో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వట్లేదంటే కంపెనీ ఏ సిచ్యువేషన్ లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో సుధాకర్ గారు, పసుపులేటి సుధాకర్ గారు. సో సాగర్, ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ వ్యక్తికి సంబంధించి త్రిపురకు సంబంధించి మనం ఏదైతే చెప్పామో ఎవరైతే దీనికి సంబంధించి మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బాధితులు మనకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చేసిన వీడియో కింద కూడా చాలామంది రెస్పాండ్ అయిన పరిస్థితి ఉంది, మేము కూడా మోసపోయామంటూ. రేఖ అనే ఒక బాధితురాలు మనతో ఇవాళ మాట్లాడారు, తనకు సంబంధించి తనకు జరిగిన అన్యాయం గురించి కూడా తను మాట్లాడారు. కాబట్టి ఒకసారి దాన్ని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. రేఖ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు అంటే మొత్తానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, ఇన్వెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు మీకు ఇచ్చిన హామీ ఏంటి, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? మేము 2023 సెప్టెంబర్లో త్రిపుర ల్యాండ్ మార్క్ 5 అది విల్లాస్ అండి. మేము యాక్చువల్గా విల్లా కొనుక్కోవాలి అనుకున్నాము. అందుకే మేము ల్యాండ్ మార్క్ 5 చూసి మేము అక్కడ ఇన్వెస్ట్ చేసాం. మేము మొత్తం డౌన్ పేమెంట్, సింగిల్ పేమెంట్ 1,40,00,000 ఇచ్చాం. మేము 1,40,00,000 విల్లా నెంబర్ 201 ల్యాండ్ మార్క్ 5 అనేది బోరంపేట గండి మైసమ్మ దగ్గర ఉంది. 2023 సెప్టెంబర్లో మేము కొనుగోలు చేశాం. వాళ్ళు మాకు చెప్పడం 2024 డిసెంబర్ ఆర్ 2025 జనవరి కల్లా అయిపోతుంది అని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటండి? అది ల్యాండ్ మార్క్ 5 అనేది పూర్తిగా అది హోల్డ్ లో ఉంది. ఒక్క విల్లా కూడా కంప్లీట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. సో మాకేమి దాని తర్వాత లైక్ పేపర్లో వచ్చింది 2024 జూలై ఆ టైంలో. మేము వెళ్ళి అడిగాము, ల్యాండ్ మార్క్ 5 ఆగిపోయింది ఎలా ఏంటి అంటే ఒక 10 సార్లు 11 సార్లు మేము ఆఫీస్కి వెళ్ళామండి. చెప్తే దాని తర్వాత మేము మీకోసం మేము మా కోసం ఏదో ఫేవర్ చేసుకున్నట్టుగా మీకు విల్లా బదులు మేము అపార్ట్మెంట్ ఇస్తాము, లైక్ కెల్లాపూర్ గ్రీన్ ఆల్ఫాలో. అది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు. 10వ అంతస్తులో ఒక ఫ్లాట్ ఇచ్చాను బ్లాక్ ఏలో. అది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. నేను మీకు ఎంఓయూ పంపించాను చూడండి. 1,40,00,000కి ఆ ఫ్లాట్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ వచ్చి 14 లక్షల్లో 10 లక్షలకి మేము క్యాష్ ఇస్తాము అని చెప్పి చెక్ ఇస్తామని చెప్పి చెక్ ఇచ్చాను. అది బౌన్స్ అయింది 10 లక్షలకి. మేము అంటే పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చాను మాకు. ఫలానా రోజు వెళ్ళి మేము డ్రా చేసుకోవాలి. మేము టైంలో కూడా మాకు త్రిపుర ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మా అకౌంట్ లో మనీ లేవండి, ఒక్క 1 month వెయిట్ చేయండి, మీకు ప్లీజ్ బ్యాంకుకి వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ రేఖ గారు అంటే నిజంగానే పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారేమో. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఇవాళ రియల్ ఎస్టేట్ డౌన్గా ఉంది కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోండి అని చెప్పారు. కానీ మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి? మేము కరెక్టే, వాళ్ళు డౌన్ లో ఉన్నారు, వెయిట్ చేయమన్నారు. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలండి మేము? మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. 10 రూపాయలు 20 రూపాయలు కాదండి, 1,40,00,000 సంపాదించాలంటే మా జీవితం అయిపోయింది. మా ఆయనకి 45 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు, మాకి 5 ఏళ్ల బాబు, లేట్ మ్యారేజ్. 25 ఏళ్ళు అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి సంపాదించిన మనీ మొత్తం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాను. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయరు. ఒక 1 month ట్రై చేస్తే ఒక్కసారి అపాయింట్మెంట్ వస్తుంది. మేముండేది గాజుల రామారం, అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ ఆఫీస్కి వెళ్ళాలి. అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మంటారు, మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వరు. మరి మా గురించి కూడా అర్థం చేసుకోవాలి కదండి. ఆ గ్రీన్ ఆల్ఫా ఇస్తామన్నారు, దానికి రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు సేమ్ ఒకే స్టోరీ రిపీటెడ్ గా చెప్తున్నారా, లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా మారుస్తున్నారా?
ఫస్ట్ ఏమో మేము లాస్ లో ఉన్నాము, మీకు ఒక 1 month వెయిట్ చేయండి, మీ మనీ మీకు ఇస్తాము, లేకపోతే ఒక 5 నెలలు వెయిట్ చేయండి, రకరకాలండి. ఒక మనిషి చెప్పినది ఇంకో మనిషికి పొంతన లేదు. ఓకే, వాళ్ళు చెప్పేది ఒకటే, మా దగ్గర మనీ లేవు, మనీ ఇవ్వమంటే మా దగ్గర లిక్విడ్ క్యాష్ అనేది లేదు, మీరు వెయిట్ చేయండి అని. మేము వెయిట్ చేసాము, దానికి ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఎస్ ఎస్ రేఖ గారు, మా మొత్తానికి జీవితం మొత్తం వెయిట్ చేయలేము కదా. రైట్. సో మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? వాళ్ళు నిజంగానే న్యాయం చేస్తారన్న హోప్ ఏమైనా మీకుందా? మాకు లేదండి, లేదు. ఓకే, మేము అందుకే ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ కూడా మేము ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన మీద నమ్మకం తోటి. వాళ్ళు డౌన్ లో ఉన్నారు. సో ఏంటి మీరు పోలీస్ కేసు పెడితే వాళ్ళకి చాలా ఈజీ దీని నుంచి బయటపడ్డారు. వాళ్ళు చెప్పారండి, అది కూడా చెప్పారు వాళ్ళు. వాళ్ళు మాకు అంటే నవ్వుతూ మంచిగా చెప్పారు, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీకే ప్రాబ్లం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు, మేము ఇలాంటివన్నీ చాలా చూసాము, ప్రతి ఒక్కరిని మేము మేనేజ్ చేయగలం. రైట్. మేము వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారండి, మాకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, అది మాకు చాలా చిన్న విషయము, మీకే ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఓకే, అది మిడిల్ క్లాస్ పర్సన్ మేము అంత డేర్ చేయలేమండి. రైట్. థ్యాంక్ యూ రేఖ